ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు నుండి మనం అధ్యాయక్రమముగా గీతాపారాయణ ఫలము తెలుసుకుందాం. గీత యొక్క మహిమ అపారము. గీతా శ్లోకముల యొక్క పారాయణ జప ధ్యానాదుల వలన ఎన్నో సత్ఫలితములు మనదునకు చేకూరుతున్నవి. గీత యొక్క ఇటు అఖండ శక్తిని గూర్చి పూర్వము లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణ బోధింపగా దాన్ని తిరిగి మహేశ్వరుడు పార్వతికి వివరించి చెప్పాను. ఈ విషయమంతయు పద్మపురాణము గలదు. గీత యందలి ఒక్కొక్క అధ్యాయమును పారాయణము చేసినందువలన కలిగేటువంటి అమోఘ ఫలితములు కథారూపమున అందులో చక్కగా చిత్రింపబడినవి. పద్మపురాణాంతర్గతము అటు గీతాజన మహత్యము మన శ్రోతల ఉపయోగార్థం ఇక్కడ సంక్షేపముగా తెలియబడుతున్నది. ఈరోజు మనం ప్రథమాధ్యాయ ఫలం తీసుకుందాం. గీతాపారాయణము పూర్తిగా కానీ లేక ఒక అధ్యాయముగా కానీ లేక సగము అధ్యాయము కానీ లేక ఒక శ్లోకము కానీ లేక శ్లోకార్థము కానీ కడకు ఒక పాదము కానీ కనీసము ఒక పదము కానీ భక్తిపూర్వముగా ఎవడు కావించునో అతడు సుశర్మ వలె ముక్తుడగును. ఎట్లనా పూర్వము సుశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతడు విషయలోలుడై దురాచారపరుడై జీవితమును భ్రష్టమనుచుకొని మరణించి పెక్కు యమయాతలను అనుభవించి తిరిగి మరు జన్మమున ఎద్దువై పుట్టెను. అది భారముల మోయిచు ఒకనాడుగా పర్వత ప్రాంతమున బారాధిక్యముచే క్రిందపడి మృతినొందెను. దాని దీనదశను చూసి ఆ మార్గమున పోతున్న కొందరు దానికి సద్గతులు కలుగుటకై తమ పుణ్యములను కొంత భాగమును ధారపోసిరి. అందుకు వేషయు తానేమియు పుణ్యము చేయలేని తలంచి ఏదైనా చేసి ఉండనిచో ఆ వృషభమును కర్పించిదని సంకల్పించాను. వేష యొక్క పుణ్యముచే ఆ వృషభము పుణ్యలోకములకుదని మరలా పూర్వజన్మ జ్ఞానము గల ఉత్తమ బ్రాహ్మణ జన్మను పొందాను. అంతటా ఆ బ్రాహ్మణుడు తనకు పూర్వజన్మమున సుకృతమును ధారపోసిన వేసి ఇంటికి వెళ్ళి ఆ సుకృతము ఎటువంటిది అని అరయా ఆమె ఒక చిలుకను చూపి ఆ చిలుక పలుకు వాక్యములను వినుటి చేతనే తన చిత్తము పునీతమైనదని చెప్పి నుడివేను. అంతటా వారిద్దరూ ఆ చిలుకను సమీపించి ప్రశ్నింప ఆ చిలుక పూర్వజన్మలో తానొక విద్వాంసుడననియు గురు దూషణాది పాపములు చేసి మరణించి తిరిగి చిలుకయే పుట్టి అరణ్యములో దీనావస్థ ఉన్నటువంటి తనను ఒక మునిపుంగవుడు తన ఆశ్రములు కొనిపోయి పోషించుతుండేననియు ఆ చోట గీత ప్రథమాధ్యాయమును అతడు తన శిష్యులకు నిరంతరము బోధించుండగా విని క్రమముగా దానిని ఉచ్చరింపగలిగితేననియు ఒకనాడు ఒక దొంగ తను అపహరించి ఈ వేసిగా అమ్మినని చెప్పాను. వేసికు పాప విముక్తి సుశర్మకు సద్గతి లభించెను. కాబట్టి గీతా ప్రథమాధ్యాయమును ఎవడు పఠించునో శ్రవణము చేయునో లేక స్మరించునో అటువంటి వాడు సంసార సాగమును సులభముగా దాటిపోవును. జై శ్రీకృష్ణ.